మత మార్పిడిల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు అని తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దానిని చురుకుగా ఆచరిస్తే అతను షెడ్యూల్ కులాల సమాజంలో సభ్యుడిగా కొనసాగలేడని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొన్న ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ మతము, సిక్కు మతం లేదా బౌద్ధ మతం కాకుండా వేరే మతాన్ని ఆచరించే ఏ వ్యక్తిని షెడ్యూల్ కుల సభ్యునిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1950 నాటి రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఉత్తర్వులో స్పష్టం చేశారని, ఈ ఉత్తర్వు కింద విధించిన నిషేధం సంపూర్ణమైనదని కోర్టు పేర్కొంది. 1950 నాటి ఉత్తర్వులోని సెక్షన్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా కూడా వారు షెడ్యూల్ కులానికి చెందినవారు కారు.